ఉల్లిపాయ కాకరకాయ ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు మనం ఈ కాకరకాయలు చిన్న కట్ చేసుకుందాం. చిన్న కట్ చేస్తే తొందరగా వేగిపోతాయి నూనెలో. ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న కట్ చేసుకోవాలి. ఉల్లిపాయతోటే కాకరకాయ ఫ్రై టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కాకరకాయ. 3 ఉల్లిపాయలు నూనెలో వేసేసుకోవాలి. కాకరకాయలు కూడా ఉల్లిపాయల దాంట్లో వేసేసేయాలి. ఇప్పుడు ఉప్పు వేస్తాను. మనం 2 ఉల్లిపాయలు రెమ్మలు తీసి పెట్టాను కదా, ఇది కచ్చా పెచ్చా దంచి పెట్టాను. ఇది ఇందులో వేసేసుకోవాలి. ఇది కొంచెము ఉడకాలి నూనెలో. చిటికెడు పసుపు అండి, మనకు సరిపడా ఎర్రకారం వేసుకుందాం. ఇంకా అయిపోయిందండి, స్టవ్ బంద్ చేసుకుందాం. కాకరకాయ ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. అసలు నేను చెప్పే పనే లేదండి, సూపర్ టేస్ట్ ఉంది, అసలు చేదే లేదు. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి.